హాయ్ అండి, నా పేరు వాసంతి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ పర్సన్ మనసులో ఏముంది, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది చూస్తానండి. చూద్దాము వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది మీ పైన. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు చూసే వ్యూవర్స్కి. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్, ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు. ఫస్ట్ మెసేజ్ అండి, క్రష్ అని వస్తుంది. యు ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ అని చెప్పి చెప్తున్నారు. మీరంటే వాళ్ళ ఫేవరెట్ పర్సన్ అంట ఈ ప్రపంచం మొత్తంలో కల్లా. ఆ విధంగా చెప్తున్నారు. వీళ్ళు ఏంటంటే అండి ట్రూగా ఇష్టపడేటోళ్ళు అండి వీళ్ళు. ఇక్కడ జెన్యున్గా వచ్చిన వాళ్ళు నేను జెన్యున్గానే చెప్తాను. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుందంటే క్రాస్ రోడ్స్. యూ హ్యావ్ టు చూజ్ వన్, డిసైడ్ క్లియర్ఫుల్లీ అని చెప్పి చెప్తున్నారు అనమాట. మీరు ఇలా ఆప్షన్స్ కాదు, ఏదో ఒకదాన్ని చూస్ చేసుకోండి, దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి చెప్తున్నారు అనమాట. అటువంటి మెసేజ్ అనేది ఇస్తున్నారు అనమాట. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అనేది నెక్స్ట్ చూద్దాం. ఐసోలేట్, లీవ్ మీ అలోన్, ఐ ఆమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్తున్నారండి. కొంతమంది ఇంట్రెస్ట్ లేదు, నేను ఐసోలేట్లో అంటే ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను, నన్ను దయచేసి వదిలేయి ఒంటరిగా అని చెప్పి చెప్తున్నారు అనమాట. అటువంటి మెసేజ్ ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుందండి, ఫ్రెష్ స్టార్ట్ అని చెప్తుంది. ఐ ఆమ్ ఇన్ లవ్ విత్ యూ, విల్ యూ బీ మై బీ అని చెప్పి చెప్తున్నారు అనమాట. అంటే ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అండి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నా ప్రియుడు లేదా ప్రియురాలు అవుతావా అన్నట్లుగా చెప్తున్నారు అనమాట. అటువంటి మెసేజ్ ఇక్కడ వస్తుందండి. ఇవి నాకు ఎక్కువ కొంచెం ఎందుకో ఫ్రెష్ స్టార్ట్గా అనిపిస్తుంది. అట్లానే ఫాస్ట్ కనెక్షన్ కూడా ఉందండి. ఐసోలేషన్ అంటే ఫాస్ట్ పర్సన్ అనమాట. నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ ఏమొస్తుందంటే ప్రిసెన్స్ అని వస్తుంది. నో మ్యాటర్ హౌ మచ్ వి ఫైట్ యూ స్టే ఆన్ మై మైండ్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. అంటే ఏం చెప్తున్నారంటే అండి, నువ్వు ఎంత గొడవ పడినా నాతో పర్వాలేదు, కానీ నా మనసులో నువ్వు ఎప్పుడు 24/7 ఉంటావు అన్నట్లుగా చెప్తున్నారు అనమాట. అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ వస్తుందండి. ఇదండి ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.